హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియా క్రేజీ టాక్స్. ఇంట్లో ఇలాంటి వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి, లేకపోతే ఇంటికి అంత మంచి జరగదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా బతకాలి అంటే ఇంటికి వాస్తు ఉండటంతో పాటు ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు శాస్త్ర నియమాలను పాటించాలి. అవేమిటో ఈ వీడియోలో చూసి పూర్తిగా తెలుసుకుందాము. కొందరు తమ ఇంటిని చాలా గొప్పగా వైభవంగా నిర్మించుకుంటారు, కానీ ఆ ఇంటిలో వారు ప్రశాంతంగా ఉండలేరు. ఏదో తెలియని అలజడి, నెగిటివ్ ఎనర్జీ వారిని వెంటాడుతున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల వస్తువులను ఇంట్లో ఉంచకూడదని శాస్త్రములు సూచిస్తున్నాయి. మన కుటుంబంలోని ప్రశాంతతను ప్రభావితం చేసే ఆ వస్తువులేమిటో చూద్దాం. చాలామంది ఇళ్లల్లో ఇంటి బయట చినిగిన బూట్లు లేదంటే చెప్పులు దర్శనమిస్తూ ఉంటాయి. కాంపౌండ్ లోపల లేదా చెప్పుల స్టాండ్లో చాలా రోజుల క్రితం చినిగిన బూట్లు చెప్పులను అలానే ఉంచినట్లయితే వెంటనే తీసేయండి. ఇవి కష్టాలకు సంకేతమని, కాబట్టి వాటిని ఇంటి నుండి వెంటనే తొలగించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. విరిగిన వస్తువులను చాలామంది ఇంట్లోనే ఉంచుకుంటూ ఉంటారు. విరిగిన గాజు వస్తువులను, ఇతర వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కేతువు ప్రభావం ఉంటుందట. దీనివల్ల అశుభాలు కలుగుతాయని, కాబట్టి వెంటనే ఇంట్లో నుండి తొలగించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో వలలు, పాత చినిగిన దోమతెరలు ఉంచకూడదట. అలాగే ఇల్లు ఎప్పటికీ శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్థాలను ఇంట్లో నిల్వ ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఇళ్లలో సాలెగూళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇవి రాబోయే కష్టాలకు సూచకాలుగా ఉంటాయని, వెంటనే వాటిని తొలగించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలాగే కుళాయి నీళ్లు లీక్ అవుతూ ఉంటే వాటిని వెంటనే బాగు చేయించాలని కూడా నిపుణులు చెప్తున్నారు. చాలా ఇళ్లలో పాత వార్తాపత్రికలు ఉండటాన్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. పాత వార్తాపత్రికలపై ఉండే దుమ్ము ధూళి కారణంగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంట్లోని ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. దీనివల్ల పురోభివృద్ధి కుంటుపడి కుటుంబ సభ్యులు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. పాడైపోయిన తాళాలు, తుప్పు పట్టి నిరుపయోగంగా ఉన్న తాళాలు ఇంట్లో ఉంచుకోకూడదు. వాస్తు ప్రకారం ఇవి అశుభ సూచకమని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఇలా తుప్పు పట్టిన తాళాలు ఇంట్లో ఉంటే అవి మన అదృష్టాన్ని నాశనం చేస్తాయని, అలాగే ఇంట్లో పురోగతి, ఆర్థిక ప్రగతి ఉండదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో ఆగిపోయిన పని చేయని గడియారాలను ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదట. పనిచేయని గడియారాలు జీవితంలో అడ్డంకులను, అవరోధాలను సృష్టిస్తాయి. జీవితంలో మంచి సమయాన్ని మనం ఆస్వాదించకుండా చేస్తాయి. అందుకే పొరపాటును కూడా ఇంట్లో పనిచేయని గడియారాలను, వాచ్లను ఉంచకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. విరిగిపోయిన బొమ్మలు, దేవతల పాత విగ్రహాలు, విరిగిన విగ్రహాలను, దేవతల పాత చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. ఇవి ఇంటికి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. కాబట్టి పాత విగ్రహాలను, పాడైపోయిన దేవుని చిత్రపటాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. సకాలంలో వాటిని తొలగించాలని కూడా వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిని మరింత అందంగా ఉంచడానికి చాలామంది తరచుగా ఇండోర్ మొక్కలను నాటుతూ ఉంటారు. అయితే ఇంట్లో ఉంచకూడని మొక్కలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలను ఇంట్లో ఉంచకూడదని జ్యోతిష్కులు చెప్తున్నారు. అవి పెరిగే కొద్దీ వాటిలో ముళ్ళు పెరిగినట్టే మన జీవితంలో సమస్యలు కూడా పెరుగుతాయని, అందుకే ఈ మొక్కలు ఇంట్లో ఉంచకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చినిగిపోయిన బట్టలు ఏమైనా ఇంట్లో ఉంటే వాటిని కుట్టి ఇంట్లో ఉంచుకోవచ్చు. కుట్టి వాడుకుంటే పర్వాలేదు, కానీ కుట్టకుండా చినిగిపోయిన బట్టలు వాడకూడదు. ఒకవేళ ఇంట్లో వాడుకోకపోతే వెంటనే ఇంట్లో నుండి తీసేయాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. పనికిరాని వస్తువులు. మనం ఎక్కువ కాలం ఏదైనా ఒక వస్తువు వాడకపోతే అది మనకి నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తుందని నిపుణులు చెప్తున్నారు. కనుక వాడని వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే తీసేయాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ వస్తువులు చేరిస్తే కూడా అది ఇంటికి ఒక రకమైన బరువును కలిగిస్తుంది. కనుక ఎక్కువ వస్తువులను చేర్చకుండా వీలైనంత వరకు తక్కువ సామాన్లతోనే ఉన్నట్లయితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తుపై ప్రతికూల ప్రభావాలను చూపే ఈ వస్తువులను సాధ్యమైనంత తొందరగా బయట పడేస్తే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని, కుటుంబ సమస్యలు దూరమవుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.